महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము నవమ సముల్లాసము 216వ పుటను చూడండి. ఉత్తమ కర్మోపాసనలు చేసి ఉత్తమ జ్ఞానము కలిగి ముక్తి కలగనంత వరకు ఉపర్యుక్త నానావిధ ఇక్కడ మా పోయింది చూడండి. జన్మ తర్వాత జన్మరణ ఉంది. జన్మ మరణ మా ఉండాలి, రాస్తుంది. జన్మ మరణ బంధనమున జీవుడు పడుచుండును. ఉత్తమ కర్మ ఉపాసన చేసి ఉత్తమ జ్ఞానము కలిగి ముక్తి కలగనంత వరకు ఉపర్యుక్త అనేక విధ జన్మ మరణ బంధ దుఃఖములను జీవుడు అనుభవిస్తుండడు. ఉత్తమ కర్మములు మున్నగునవి చేయుట వలననే ఉత్తమ జన్మములు లభించింది. ముక్తియందు మహాకల్ప పర్యంతము జన్మ మరణ రూప దుఃఖరహితుడై జీవుడు ఆనందమున ఉండును. ముక్తియందు మహాకల్ప పర్యంతం, మహా అంటే ఎక్కువ, మహా అంటే మిదుమిక్కిలి, కల్పము అంటే సృష్టి, ఎక్కువ సార్లు సృష్టి జరిగేంత వరకు, ఎక్కువ సార్లు ప్రళయం జరిగేంత వరకు దుఃఖరహితుడై జీవుడు ఆనందమున ఉండును. ప్రశ్న: ముక్తి ఒక జన్మమున లభించునా లేక అనేక జన్మములందా? ఉత్తరము: అనేక జన్మములందు. ఏలయనగా భిద్యంతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముండకోపనిషత్తు. భిద్యంతే అంటే భేదించబడును, వేరు చేయబడును, చిన్న భిన్నము చేయబడును. హృదయ గ్రంథి అంటే ఏదైతే ఇగో నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను సంపన్నుణ్ణి, నేను పండితుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను రాజును అనేటువంటి ఈ యొక్క మిడిమిడి జ్ఞానపు గ్రంథులు, ఈ సంకుచిత భావాల మూభావము అంటే భావజాలాన్ని, గ్రంథి అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేటువంటి మొండితనం ఏదైతే ఉంటుందో ఈ గ్రంథి అంటే మొండితనం. అటువంటి దానిని మిడిమిడి జ్ఞానపు మొండితనపు దురాగ్రహములను ఛిద్యంతే భిద్యతే, ఎప్పుడైతే ఈ గ్రంథులను భేదించడం జరుగుతుందో, చిన్న భిన్నం చేయడం జరుగుతుందో, ఛిద్యంతే సర్వ సంశయా, అన్ని సంశయాలన్నీ చిన్న భిన్నం అవుతుంటాయి. క్షీయంతే చాస్య కర్మాణి. ఇక ఈ విధంగా ఎప్పుడైతే మూర్ఖత్వం, జడత్వం, నేనన్నదే సాగాలనేటువంటి మొండి పట్టు, ఇటువంటి వాటిని చిన్న భిన్నం చేయడం జరుగుతూ ఉంటుంటుందో, ఇది నా అభిప్రాయం సరైంది కాదు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి ఎదుటి వారి మనసును నొప్పించకుండా ప్రేమమయంగా ఉండడమే సరైనటువంటిది అని ఎప్పుడైతే తెలుసుకోవడం జరుగుతుందో,
ఈ విధంగా ఎట్లెట్లా తెలుసుకుంటూ ఉంటుంటాడో అట్లట్లా మొండితనం, పెరికితనం, బెంకితనం, దురసుతనం, ఈ అజ్ఞానం అనేటువంటి కర్మలు క్షీయంతే అస్య, ఎవరైతే ఇంత మెలకువగా ఉంటుంటారో వారి కర్మలన్నీ క్షీణించిపోతుంటాయి. తస్మిన్ దృష్టే పరావరే, ఈ విధంగా అతను ఎప్పటికీ నిరంతరం ఎట్లెట్లయితే అమావాస్య తర్వాత అమావాస్యతో కమ్ముకొస్తున్నటువంటి చీకటి అమావాస్య తర్వాత దినదినము ఎట్లయితే ఆ చీకటి తొలగిపోయి అడ్డు తొలగిపోయి చంద్రుడు పరిపూర్ణంగా కనిపిస్తూ ఉంటాడో ఆ రకంగా తస్మిన్ దృష్టి పరావరే, ఎవరికైతే సత్యం బోధపడుతుందో, ఎవరైతే సత్యాన్ని గుర్తిస్తుంటారో, ఎవరైతే ఆత్మ కళ్యాణాన్ని గుర్తిస్తుంటారో వారు పరా అవరే, ఈ ఈ శరీరంలో ఈ జన్మలో ఉన్నట్టే కనబడుతుంటారు, కానీ వీరి భావజాలం అంతా పరలోకమందున పరమేశ్వరుని యొక్క పరమానందాన్ని అనుభూతి పొందుతున్నటువంటి ఉండును, పరమానందాన్ని పొందుతున్నట్టుగా తృప్తిగా ఉంటుంటారు. ఈ జీవుని హృదయమునకు సంబంధించిన అవిద్య అజ్ఞాన రూప మగు గ్రంథి భిన్నమైనప్పుడు కాదు, భిద్యమైనప్పుడు. ఇక్కడ శ్లోకంలో భిద్యతే అని ఉన్నది. భిన్నం అంటే వేరైనప్పుడు, వేరు భిన్నము అంటే అది అస్తిత్వం కోల్పోదు, వేరవడం. ఇక్కడ ఏమంటున్నదంటే దాన్ని ఈ భిద్యంతే, ఇప్పుడు కర్రను గొడ్డలతో పగలగొడితే అది ఎట్లయితే పగిలిపోతుంటుందో, దాని జడత్వం ఎట్లయితే చిన్న భిన్నం అవుతుంటుంటుందో ఆ రకంగా అనాలి. అంతేగాని భిన్నం అవ్వడము అంటే మారిపోవడం అనే అర్థం కూడా వస్తుంటది. అది సరైనది కాదు. మారిపోవడము అంటే తప్పుకోవడం, వేరు కావడం అనే అర్థం వస్తుంటది. కాబట్టి ఈ భిన్నం అనేది కాదు, భేదించబడినప్పుడు అని ఉండాలి. భేదించబడినప్పుడు గొడ్డలతో కర్రను కొట్టినప్పుడు అది చిన్న భిన్నం అవుతుంటది, పగిలిపోతుంటది. ఆ రకంగా సర్వ సంశయములు చిన్నములగు, సర్వ సంశయాలు అన్నీ చిత్తవును. చిన్నము అంటే చితికిపోవును, కనుమరుగైపోవును, నామరూపాలు లేకుండా పోవును. ఆ రకంగా అన్ని సంశయాలన్నీ. ఇప్పుడు ఒక శ్లోకం వస్తుంటది మహాభారతంలో, బాలో గురుహు వృక్ష తటోర్మూలే వృద్ధ శిష్య తయోర్మౌనం వ్యాఖ్యానం గురోర్మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు సర్వ సంశయా. ఇది ఏంటంటే ఊడలు దిగిన మర్రి కింద బాలుడైనటువంటి గురువు, వెంట్రుకలు తెల్లబడి శరీరం ముడతలబడినటువంటి వృద్ధుడైనటువంటి శిష్యుడు, ఇద్దరు గురుబోధ గురించి ధ్యానావస్థితంలో ఉన్నారు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, గురువు ఏమి చెప్పకుండానే కూర్చున్నాడు. శిష్యస్తు సర్వ సంశయ, శిష్యుని యొక్క సంశయాలన్నీ చిన్న భిన్నమైపోయి అన్నింటికి సమాధానం లభిస్తుంది. ఆ రకంగా మౌనంగా ఉన్నప్పుడు ఆ రకంగా సర్వ సంశయాలు అన్ని నెరవేరడు. క్షయించును కాదు, క్షీణించును. చాలా తప్పులు ఉన్నాయి. దుష్ట కర్మములు క్షయించును అర్థం సరైనది కాదు, దాన్ని సవరించుకోండి. క్షీణించును అని. అప్పుడే తన ఆత్మయందు లోపల వెలుపల వ్యాపకుడై ఉన్న పరమాత్మయందు నివసించును. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూడండి ఎట్లా తీసుకొచ్చాడు.
అజ్ఞాన రూపమగు గ్రంథి భిద్యమైనప్పుడు, భేదించబడినప్పుడు సర్వ సంశయములు నిర్మూలమై, అంటే కనుమరుగైపోయి దుష్ట కర్మములు క్షీణించును. అప్పుడే తన ఆత్మయందు లోపల వెలుపల వ్యాపకుడై ఉన్న పరమాత్మయందు నివసించును. ఎవరు? జీవుడు, జీవాత్మ. జీవాత్మ. అంటే ఈ వాక్యము సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు అని అంటే, బస్సులో పోతున్నప్పుడు, నడుచుకుంటూ పోతున్నప్పుడు కోడి మెదడు అంటే దానికి చిన్న మెదడు ఉంటుంది కాబట్టి అని చెప్పేసి అట్లా ఒకసారి తలను జడితేస్తుంటారు. ఆ రూపకంగా బస్సులో పోయేవారు, రైల్లో పోయేవారు, మరియు ఇక కారులో పోయేవారు, దారింట పోయేవారికి గుడి రాగానే కళ్ళు మూసుకొని తల దించుకోవడం, మొక్కుకోవడం, అలా చేస్తుంటారు. దాని అభిప్రాయం ఏంటి? కనపడగానే తన్మయత్వ భావం, తల్లీన భావం, పరవశం, పరమానందాన్ని పొందడం. ఆ విధంగా చేసేటువంటి దాంట్లో అతడు దారంట పోతుండగా గుడి కనబడ్డా, గుడి గంటలు వినబడ్డా, లేదంటే ఇంకా ఏదైనా మైక్లో పాటలు వినబడ్డా వారికి భక్తి భావం తెలుసుకుంటారు. ఇంకా కొంతమంది అంతకంటే ఇంకా స్థూలంగా ఏంటంటే కనబడగానే చెవులు పట్టుకొని చెంపలేసుకుంటారు. గమనించారా? ఇదంతా ఏంటంటే కనబడడమే పాపమా? కాదు కదా. కనబడడం పాపం కాదు కదా. వారి ఉద్దేశం ఏంటంటే గుడి రాగానే, గుడి ముందుకు రాగానే చెవులు పట్టుకొని చెంపలేసుకోవడం ఎందుకు అని అంటే, భగవంతుడా నేను ఇక మీదట తప్పు చేయకూడదు, నేను పొరపాటు చేయకూడదు అనేటువంటి భావం. ఇదివరకు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా అట్లా చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ ప్రసంగంలో ఏంటంటే, అజ్ఞాన రూపమగు గ్రంథి భేదించబడినప్పుడు, సర్వ సంశయాలు తీరినప్పుడు, దుష్టకర్మలు క్షీణించినప్పుడు, అప్పుడే ఆత్మయందు లోపల బయట, ఆత్మయందు లోపల వెలుపల వ్యాపకుడై ఉన్న పరమాత్మయందు నివసించింది. ఇది వాక్యం సరిగా లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఈ యొక్క చలికాలంలో ఎలా ఉంటుంటది అని అంటే, వేడివేడిగా తినాలి అని అనుకున్నప్పుడు వంట చేసేవారు రొట్టెలు చేస్తూనే ఉంటారు, పూరీలు చేస్తూనే ఉంటుంటారు, తినేవారికి అందిస్తూనే ఉంటుంటారు. అక్కడ చేస్తూనే ఉంటారు, ఇక్కడ తింటూనే ఉంటుంటారు. అది బాగుంటుందా? మొత్తం చేసిన తర్వాత వడ్డించడం బాగుంటుందా? మొక్కజొన్నలు, ఆ బొబ్బెలు, ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, కూల్పీయమనండి, డిస్టర్బెన్స్ వస్తుంది. పెసర్లు, అవి పంట కాయలు కనబడగానే తెంపుకొని తినడం, పల్లికాయలు, వేరుశనగ తెంపుకొని తినడం, అది రుచి చూడడం. మొత్తము పంట పండిన తర్వాత తీసుకోవడం వేరు, మధ్యలో తీసుకోవడం వేరు. కూరగాయల చెట్లు అవి కాసిన కొద్ది మనం తీసుకొని తినడం ఒకటి. చెట్టు ఎన్ని గాయాలో అన్ని కాసిన తర్వాత మొత్తం ఒకసారి తీసుకోవడం ఒకటి. ఏది బాగుంటుంది? రోగము చిన్న రోగాలు వస్తుంటే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని బాగుండడం మంచిదా? అన్ని రోగాలన్నీ రాని అన్ని వచ్చిన తర్వాత ముదిరిన తర్వాత అప్పుడు చికిత్స చేసుకుందామని అనేది బాగుందా?
ఇప్పుడప్పుడే వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఏది చిన్న చిన్న వచ్చినప్పుడు మరి నివారించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ వాక్యంలో అవిద్య అజ్ఞాన రూపమైనటువంటి గ్రంథులు ఎన్నైతే ఉన్నాయో, మూర్ఖత్వపు భావజాలాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఛేదించబడినప్పుడు, అన్ని పటాపంచలైనప్పుడు, సర్వ సందేహాలన్నీ నివృత్తి అయినప్పుడు దుష్ట కర్మలు క్షీణించును. అప్పుడే తన ఆత్మయందు లోపల వెలుపల వ్యాపకుడై ఉన్న పరమాత్మని యందు నివసించును. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. యత్నిస్తున్న కొద్దీ మనం సంశయాలు తొలగి దుష్టకర్మలన్నీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మనం సంధ్య చేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ వాక్యాన్ని బట్టి సంధ్య చేయడం వల్ల ఉపయోగం లేదు, యజ్ఞం చేయడం వల్ల ఉపయోగం లేదు, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం లేదు అనేది నిరూపణ అవుతుంది. అది వేదములోను, ఉపనిషత్తుల్లోను, దర్శన శాస్త్రాల్లోనూ ఏంటంటే నువ్వు నెమ్మదిగా చేస్తూ పోతుంటే అట్లా నీకు ఎంతెంత చేస్తుంటావో అంతంత జ్ఞానోదయం కలుగుతుంటది. ఎంతెంత జ్ఞానోదయం కలిగితే అంతంత నువ్వు దుష్ట దుర్గుణ దుర్వ్యసనాల నుండి దూరంగా ఉంటుంటావు. నువ్వు ఎంతెంత దూరంగా ఉంటే అంతంత నీకు జ్ఞానోదయం కలుగుతుంటే, ఎంతెంత జ్ఞానోదయం కలుగుతుంటే అంత నువ్వు జీవన్ముక్తుడం అవుతుంటావు అనేది సిద్ధాంతం. కానీ ఈ వాక్యం దానికి భిన్నంగా ఉంది. దీన్ని మీరు రేఖాంకితం చేసుకొని విచారించండి, సవరించుకోండి. ముందుకు వెళితే ప్రశ్న: ముక్తి యందు పరమేశ్వరునిలో జీవుడు కలిసిపోవున వేరుగా ఉండున? ఉత్తరం: వేరుగా ఉండును. ఏలయనగా జీవుడు పరమేశ్వరునిలో లీనమైన ముక్తి సుఖము ఎవడు అనుభవించును? ఇప్పుడు ముక్తి భగవంతునిలో లీనమైతే, శివైక్యమైపోతే, బ్రహ్మలీనమైపోతే మరి బ్రహ్మానందాన్ని అనుభవించేదెవరు? ఆ పరమ మోక్ష సుఖాన్ని అనుభవించేదెవరు? అనుభవించడానికి ఉనికి ఉండాలి కదా. ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథలో చెప్తారు ఏంటంటే, కథ మాత్రము విన్నారు కానీ ప్రసాదం తీసుకోకుండా తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి ఆ పడవలో ప్రమాదం జరిగి చాలా నష్టం అయింది. మరి ఈ నష్టానికి కారణం ఏంటని తెలుసుకుంటే నీవు మళ్ళీ సత్యనారాయణ కథ చేయించి ప్రసాదం తీసుకుని తృప్తిగా రావాలి అని వాళ్ళు చెప్తారు. అర్థమవుతుందా లేదా? ఇది మాట్లాడు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ప్రసాదం తీసుకోకపోయినా నష్టం జరుగుతుందని అక్కడ ప్రసాదం తీసుకోకపోతే నష్టం జరుగుతుందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? ప్రసాదం తీసుకోవడానికి అయితే నువ్వు ఉండాలి కదా. బ్రహ్మానందాన్ని పొందడానికి జీవాత్మ ఉండాలి కదా. పరమానందాన్ని అనుభవించడానికి జీవాత్మ ఉండాలి కదా. సత్యనారాయణ వ్రత కథ అవుతుండగానే అందరూ లేచిపోతే మరి ప్రసాదం తయారు చేసిన ప్రసాదం అందుకోవడానికి భక్తులు లేకపోతే ఆ ప్రసాదం యొక్క ఉపయోగం ఏంటి? దేవుడా, వీళ్ళంతా పొద్దున నిద్ర మబ్బులో ఉన్నట్టున్నారు, ఒక్కరు స్పందిస్తలేరు. రాజమణిమ్మ గారు చెప్పండి. అందుకని ఈ బ్రహ్మలీనం అవ్వడం అనేది తప్పు, శివైక్యమైపోవడము అనేటువంటిది తప్పు, ఆ మాట్లాడేటువంటి భాష సరైనటువంటిది కాదు అని దీని ద్వారా నిరూపణమైంది. మరియు అంతేగాక ముక్తి సాధనములన్నీ నిష్ఫలమగును. ముక్తిలో ముక్తి సాధనాలు నిష్ఫలం ఎందుకు అవుతాయి? ముక్తి సాధనాలు నిష్ఫలం కావు. ముక్తి సాధనాలు ఉంటాయి.
ఎందుకంటే ముక్తిని పొందిన తర్వాత విషయం చర్చ జరుగుతుంది. మళ్ళీ ముక్తి యొక్క సాధనాలు అంటే ముక్తి పొందే కంటే ముందు చేసేటువంటి పనులు ఏదైతే ప్రాణాయామం, ధారణ, ధ్యాన, సమాధి, అగ్నిహోత్రము, సంధ్యోపాసన ఇవన్నీ ముక్తి కంటే ముందు చేసేటివి కదా. వీటిని ముక్తి సాధనాలు అంటారు. కానీ చర్చ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రశ్నకర్త ప్రశ్న ఏంటంటే ముక్తి యందు అంటే ముక్తి పొందిన తర్వాత పరమేశ్వరంలో జీవుడు కలిసిపోవున వేరుగా ఉండునా, ఇది చర్చ. దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. వేరుగా ఉండును అని. జీవుడు పరమేశ్వరులో లీనమైన ముక్తి సుఖము ఎవడు అనుభవించును? అంతేగాక ముక్తి సాధనములన్నీ నిష్ఫలమగును. ఇది సరైనది కాదు. ముక్తి పొందిన తర్వాత సాధనాల యొక్క అవసరం ఉంటుంది. ఇల్లు చేరిన తర్వాత చెప్పులు ఎవరు వేసుకుంటారు, ఇల్లు చేరిన తర్వాత వాహనం ఎవరు ఎక్కుతారు, గమ్యం చేరిన తర్వాత ఈ యొక్క సాధనాలు ఎవరు ఉపయోగిస్తారు. ఇంకా అప్పుడు అవసరం ఏమి ఉండదు. అందుకని ఈ వాక్యం సరైనది కాదు. అప్పుడు అది ముక్తి కాదు. అంటే జీవుడు ముక్తిని పొందిన తర్వాత ముక్తి సుఖాన్ని అనుభవిస్తలేడు కాబట్టి, అనుభవించడానికి అతడు ఉండట్లేదు కాబట్టి అది ముక్తి అనబడదు. జీవుని ప్రళయం అనవలసి వచ్చును. జీవుని వినాశనం, ప్రళయం, జీవుని అస్తిత్వం కోల్పోవడం, ఉనికి కోల్పోవడం. అనాల్సి వస్తుంది. రాజమణమ్మ గారు, ఇక్కడ రహస్యాలు వస్తున్నాయి. అందరు కెమెరాలు బంద్ చేసుకొని కూర్చున్నారు. మాచాజీ నమస్తే. సత్యప్రకాశం చూస్తున్నారా? లేదా సరే చూస్తాను ఇప్పుడు. చూడండి. జీవుని ప్రళయం అవుతుంది. జీవుడు ఇప్పుడు ఏంటంటే తోడుపెట్టిన పాలు, తోడుపెట్టిన పాలు తోడుకున్న తర్వాత పాలు ఉంటాయా, పెరుగవుతుందా? తోడుపెట్టినాక పెరుగు అవుతుందా చార్జీ? మరి పెరుగు అయిన తర్వాత మరి మనకు పాలు కావాలంటే ఏం చేయాలి? పెరుగును పాలు ఏం చేస్తామా చెప్పలేదు, చేయలేము. వెనుకకు రావడానికి ఉండదు, ఇక ముందుకే పోవడానికి ఉంటుంటది. ఇప్పుడు వీళ్ళు ఈ పౌరాణికులు మాట్లాడేటువంటి భాష ఏంటంటే బ్రహ్మలీనం అవ్వడం, శివైక్యమైపోవడం, అంటే జీవుని యొక్క ఉనికి కోల్పోవడం, జీవుని యొక్క ఉనికి కోల్పోవడం. అవును. ఇక దీనికంటే ఈ రకంగా ఉనికియే కోల్పోవడం, అస్తిత్వం కోల్పోవడం అంటే తెలివైన వాళ్ళు ఏమంటారంటే కనీసం ఈ బంధనంలో ఉంటే మనం ఉనికి అయితే ఉంటుంది కదా, దుఃఖంలోనైనా సరే ఏడ్చుకుంటున్నా తూడ్చుకుంటున్నా మనమైతే ఉంటాము కదా. ఆ ముక్తిలో మన ఉనికే ఉండదు, మనమే ఉండనప్పుడు ఆ ముక్తి ఎవరికి ముక్తి? ఎవరికంటే ఆత్మకు ఆచార్య. మీరు ప్రకరణంలో లేనట్టున్నారు. అంటే దుఃఖం అక్కడ శాశ్వతంగా దుఃఖం ఉండదు అని వారి అభిప్రాయం అవుతుంది. మరి ముక్తిలో ఉండడం అంటే ఇంకా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం అని వారి పౌరాణికుల అభిప్రాయం అవుతుంది. తెలివైన వారు గ్రహించేది ఇదే. ఇక అక్కడ లేశ మాత్రం కూడా దుఃఖం ఉండనే ఉండదు. పరమాత్మ ఏ రకనైతే పరమ సుఖానందంలో ఉంటుంటాడో జీవుడు కూడా అటువంటి ఆనందాన్ని పొందుతుంటాడు. కాబట్టి ఇద్దరి ఆనందం ఒకటే కాబట్టి ఇక వేరు వేరెందుకు, ఒకటే అనేటువంటి మూలం బ్రహ్మలీనము, శివైక్యం అనేటటువంటిది. కానీ సామాన్య ప్రజానీకం వాళ్ళు విని అర్థం చేసుకునేది ఏమిటి అని అంటే జీవుడు ఉండనే ఉండడు,
ఉనికియే ఉండదు, అస్తిత్వమే ఉండదు. అర్థమవుతుందా? సనాతన తత్వం ఒకటి కదండి జీవాత్మ. ఏంటారు? ఇప్పుడు సనాతన తత్వం ఒకటి కదా, ఆత్మ పరమాత్మ ప్రకృతి మూడు. నసుగొట్టండి, స్పష్టంగా చెప్పండి. యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి వినబడాలి. ఈవిడ ఏమంటది, నిద్రముప్పులో ఉండి మాట్లాడుతుందని అనుకుంటారు. స్పష్టంగా చెప్పండి. అదే ఆచార్య, ఇప్పుడు అట్లా జీవాత్మ లీనమైపోయినప్పుడు ఇక జీవాత్మకు అస్తిత్వం అనేటటువంటిది ఉండదు. అంటే ఎప్పుడు ఉండేటటువంటి సనాతన ధర్మము ఉండదు. ఉండనప్పుడు అది తప్పే అవుతుంది కదా. అట్లా ఆలోచించుకోవాలి. అంటే అమ్మగారి అభిప్రాయం ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ముక్తిలో లీనం అవ్వటము, పరమేశ్వరంలో లీనం అవ్వటం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఆచార్య. అంతవరకు. పరమేశ్వరుని ఆజ్ఞాపాలనము, ఉత్తమ కర్మములు, సత్సంగము, యోగాభ్యాసము, పూర్వోక్త సర్వ సాధనములు చేసినప్పుడు జీవుడు ముక్తిని పొందును. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పూర్వోక్త సర్వ సాధనములు చేసినప్పుడు జీవుడు ముక్తిని పొందును. ఇదంతా బాగుంది. మళ్ళీ ఇక్కడ పైన అంటున్నాడు కదా, ముక్తి సాధనములన్నీ నిష్ఫలమగును. అంటే ఏమన్నట్టు? ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి ఈ వాక్యాలు, ఒకదానికొకటి విరుద్ధంగా ఉంది. దాన్ని రేఖాంకితం చేసుకొని సవరించుకోండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద విహితం గుహాయాం పరమే వ్యోమన్ సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. తైత్తరీయ ఉపనిషత్తు ఆనంద వల్లి. ఈ యొక్క సత్యం జ్ఞానం, జ్ఞానం అనేటువంటిది సత్యం. బ్రహ్మ అనంతం, బ్రహ్మకు అంతు లేదు. ఈ రహస్యాన్ని యో వేద, ఎవరైతే తెలుసుకుంటారో, విహితం, ఆ తెలుసుకున్నటువంటి దానిని గుహాయాం పరమే వ్యోమన్. గుహ అంటే రహస్యమయమైనటువంటి, రహస్యం ఏమిటి అంటే ఇప్పుడు మన హృదయ స్థానం. పరమే వ్యోమన్, పరమే అంటే అత్యంత తులనాడనటువంటి. వ్యోమన్, వ్యోమం అంటే వ్యాపకం. సో అశ్నుతే, ఎవరైతే ఈ అనుభూతిని పొందుతుంటారో అటువంటి వారు సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణ విపశ్చితేతి, వారు అన్ని కామనలన్నీ నివృత్తి చేసుకొని సహ బ్రహ్మణ, సహ అంటే తోడుగా, బ్రహ్మణ పరమేశ్వరునితో పాటుగా విపశ్చితేతి, ఆ యొక్క బ్రహ్మానందంలో పరమానందంలో ఉంటుంటాడు. జీవుడు తన బుద్ధి యందును ఆత్మయందును స్థితమై ఉన్న సత్యము, జ్ఞానము, అనంతము, ఆనంద స్వరూపము అగు పరమాత్మను తెలుసుకొనిన అతడు వ్యాపక రూప బ్రహ్మమున స్థితుడై లేదా విపశ్చిత అనంత విద్య యుక్తుడైన బ్రహ్మముతో పాటు సర్వ కామములను పొందును. జీవుడు తన బుద్ధి యందును ఆత్మయందును స్థితమై ఉన్న సత్యం, బుద్ధి ఆత్మ, బుద్ధి ఆత్మ ఈ రెండింటిలో స్థితమై ఉన్న సత్యము, జ్ఞానము, అనంతము, ఆనంద స్వరూపము అయినటువంటి పరమాత్మను తెలుసుకొనిన అతడు ఆ వ్యాపక రూప బ్రహ్మమున స్థితుడై లేదా విపశ్చిత అనంత విద్యాయుక్తుడైన బ్రహ్మముతో పాటు సర్వ కామములను పొందును.
సర్వకామములు యదస్య కర్మణో అతి అరీరిచం యద్వా న్యూనం ఇహాకరం. ఆ తర్వాత సర్వం సిస్టమ్ సూచం కరోతి. సర్వాన్ కామాన్ సమర్థయ, సర్వాన్ కామాన్ సమర్థయ, అన్ని కామనలను నెరవేర్చము, అన్ని కోరికలను తీర్చుము అని చెప్పేసి ప్రార్థన. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టుగా. ఏమని చెప్తున్నా సర్వ కామములను పొందును. ఈ కామనలు కోరికలు నెరవేరితే కోరికలు పుట్టుకొస్తాయా చచ్చిపోతాయా? పుట్టుకొస్తాయి. మరి అది ముక్తి ఎట్లా అవుతుంది? కాదు, పుట్టుకొస్తాయి. మరి పుట్టుకొచ్చినప్పుడు అది ముక్తి ఎట్లా అవుతుంది అమ్మగారు? కాదా ఆచార్య? నిష్కామంగా ఉండాలి, కామనలు లేకుండా ఉండాలి, కోరికలకు అతీతంగా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి, ఆత్మతత్వంగా ఉండాలనేది సిద్ధాంతం. అవును. మరి ఇక్కడ కోరికలను సమర్థించుకుంటూ ఇంకా దీంట్లో వివేచనం లేదు. మంచివి, ఆత్మ కళ్యాణపరమైనటువంటి కోరికలు, ముక్తిపరమైనటువంటివి అనేటువంటి ప్రత్యేకత ఏమి లేదు. సర్వాన్ కామాన్, అన్ని కామనలు నెరవేరితే ఇక వారికి ముక్తి లభిస్తుంది. అందుకని ఇక్కడ ఈ వాక్యాన్ని మరి చేస్తుంటే అది వేరే అర్థం వస్తుంది. చూడండి, జీవుడు కంటే ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే పుస్తకాన్ని చూడండి జాగ్రత్తగా. సద్దిమూట అంటే మన ప్రమేయం లేకుండానే మన కోసం సిద్ధమై ఉన్నటువంటిది సద్దిమూట. అందుకని జీవుడు అనేవాడు కర్త. అతని యొక్క బుద్ధి అంటే మనం సద్దిమూట, బుద్ధి అనేది సద్దిమూట యందును ఆత్మయందును. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే జీవుని ఉనికిని వేరే చూపిస్తున్నాడు, ఆత్మతత్వం వేరే చూపిస్తున్నాడు. మరి ముందు ఈ రెండింటిని పట్టుకోండి. జీవుడు ఆత్మయందును, జీవుడు ఆత్మయందును అనేది కాదు. జీవం పోసుకున్నప్పుడే జీవుడు, జీవం పోసుకున్నప్పుడు ఆత్మే. ఆ విషయం స్పష్టీకరించి చెప్పాలి. బుద్ధి జడం, బుద్ధిలో ఏమీ ఉండదు. కానీ ఇక్కడ బుద్ధి అందును అని చెప్తున్నాడు. బుద్ధిలో ఉండేటువంటిది ఏంటంటే మన జ్ఞాపకాలు అంటే గడిచినదంతా ఉండేటువంటిది. అంటే బుద్ధి అందును ఆత్మ అందును అన్నది ఆచార్య. అమ్మగారు ఇప్పుడు ఈ బుద్ధి అందు అంటే బుద్ధిని పట్టుకోండి, ఆత్మని పట్టుకోండి. ఈ రెండింటిలో అన్నదానికి ఈ జీవుడు స్పందించాలి కదా, రెండింటికి స్పందించాలి కదా. అవును. ఇప్పుడు సద్దిమూట అన్నది బుద్ధి, ఆ సద్దిమూట ఇప్పుకొని తినాలి, బుద్ధిలో ఉన్నది వాడుకోవాలి కదా. మరి ఆత్మలో ఉన్నది మరి ఆత్మ ఏంటి, జీవుడు ఏంటి, బుద్ధి అన్నది అది జడ పదార్థం, అది బుద్ధి తత్వం అని పక్కన పెట్టండి. ఇక్కడ ఆ జీవుడు ఏంటి, ఆత్మ ఏంటి, ఇది స్పష్టీకరించాలి కదా. జీవం అంటే ఆచార్య జీవం పోసుకున్నప్పుడే జీవాత్మ కదా. ఈ రహస్యం ఆత్మయందును నివసించినట్టి సత్యజానియును అనంతానందను స్వరూపుడు నగు పరమాత్మను కొనినప్పుడు అని ఉన్నది ఆచార్య ఇక్కడ. అదే ఆ విషయమే. ముందు ఈ బుద్ధి అనేటువంటిది ఒక స్థాయి విశేషం, ఒక స్థితి విశేషం.
ఆత్మ అనేటువంటిది ఇంకొక అస్తిత్వం కదా. బుద్ధికి ఎట్లయితే అస్తిత్వం ఉందో ఆత్మకు అట్లే అస్తిత్వం ఉన్నప్పుడు మరి ఈ జీవుడు ఎవరు? ఇక్కడ చెప్పాల్సింది జీవం పోసుకునే ముందు ఉన్నటువంటి ఆత్మతత్వంలో అని అది స్పష్టీకరించాలి. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? అవును ఆచార్య, ఇక్కడ జీవునికి ఆత్మకు వేరు చేస్తున్నాడు. మరి వేరు చేసినప్పుడు మరి ముక్తి ఎవరికి లభిస్తుంది? ఆత్మకు లభిస్తుందా, జీవుడికి లభిస్తుందా? ఆత్మకే జీవాత్మకి. అమ్మగారు తొందరపడి మాట్లాడకండి. ఇప్పుడు ఏంటంటే ఆత్మ వైపైనా ఉండండి, జీవుడి వైపైనా ఉండండి. జీవుడే ఆత్మ, ఆత్మయే జీవుడు అని ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సినటువంటిది ఏంటంటే, మనము సామాజిక వ్యవస్థలో బాధ్యతాపరమైనటువంటి వస్త్రధారణ చేసి పోలీసు వస్త్రాలు, న్యాయాధీశుల వస్త్రాలు, డాక్టరు తెల్లని బట్టలు, మున్సిపాలిటీ వాళ్ళు, బడి పిల్లలు, ఈ రకంగా ఇంట్లోనైతే మనం సామాన్యులు. ఇంట్లో ఉన్నటువంటి మనము అని అన్నప్పుడు ఆత్మ వస్తుంటది. జీవం పోసుకున్నప్పుడు అంటే బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ పోలీసు, న్యాయాధీశుడు, జైలు అధికారి ఆ రూపకంగా ఈ జీవుడు. శరీరంతో ఉన్నప్పుడు జీవుడు, శరీరం లేనప్పుడు ఆత్మ. మరి ఆ రకంగా అన్నప్పుడు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, బాధ్యతలో ఉన్నటువంటి మనం బాధ్యతలో ఉండొచ్చు, కానీ కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు ఇంటి గురించి కానీ ఒంటి గురించి కానీ ఆలోచిస్తామా లేదా? ఆలోచిస్తాం ఆచార్య. ఇప్పుడు ఎంత తీరిక లేకున్నా వాడు తీవ్రవాది వచ్చి మన మీద దాడి చేస్తున్నా మనకు తుమ్మొస్తే తుమ్ముతామా, లేదంటే తీవ్రవాది వస్తున్నాడు అతని తుదమట్టించి తర్వాత తుమ్ముతామని వెళ్తాము? అట్లా ఆగదు ఆచార్య. మరి దురద పెడుతుంది, గోక్కోవాలి. ప్రమాదం వస్తుందని చెప్పేసి ఆ ప్రమాదం కోసం గోక్కోవడం ఆగిపోతామా? గోక్కోవడం ఆగిపోవచ్చు. తుమ్ము, దగ్గు వీటినైతే దగ్గాల్సిందే కదా, తుమ్మాల్సిందే కదా. అవును. మరి ఇక్కడ ఈ తుమ్మేటువంటిది, దగ్గేటువంటిది ఎవరంటే జీవుడే. అంటే నాలోనే, ఆత్మలోనే అనేది ఈ చెప్పాలనుకుంటున్నాడు దయానంద సరస్వతి. ఇప్పుడు బాధ్యతలో ఉన్నప్పుడే బుద్ధిలోను ఆత్మయందును స్థితమై ఉన్నా, బుద్ధిలో సత్యం, జ్ఞానం స్థితమై ఉంది. ఆత్మ అంటే ఇక్కడ నివసించినట్టు అని ఉంది ఆచార్య. నివసించినట్టు సత్యజానియును అనంతానంద స్వరూపుడు అని ఉంది ఆచార్య. ఉండండి, ఒక్కొక్కటి ఎందుకంటే స్పష్టంగా అయితేనే తెలుస్తుంటది. ఇప్పుడు బుద్ధి అనేటువంటి స్థితి ఒకటి, ఆత్మ అనేటువంటి స్థితి రెండు. ఈ రెండింటిలో స్థితమై ఉన్నాయి. ఏమిటి అంటే సత్యము, జ్ఞానము, అనంతము, ఆనంద స్వరూపము అయినటువంటి పరమాత్మను తెలుసుకొనినా అతడు ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ అతడనే సర్వనామం ఎవరికి వర్తిస్తుంది? దేవుడికి వర్తిస్తుందా, జీవుడికి వర్తిస్తుందా, ఆత్మకు వర్తిస్తుందా? జీవాత్మకి ఆచార్య. మరి జీవాత్మకు వర్తిస్తుంది. మరి జీవాత్మకు వర్తిస్తే ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మలో సత్యం ముందు నుంచే ఉంది, జ్ఞానం ముందు నుంచే ఉంది. ఇంక మనం పురుషార్థం చేయాల్సిన అవసరం ఏమున్నది? వేదం చదవాల్సిన అవసరం ఏమున్నది? ధ్యానం చేయాల్సిన అవసరం ఏమున్నది? మరి ముందు ఎట్లుంటది ఆచార్య? అదే కదా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది, చర్చిస్తున్నదే అది. అవును. ఇప్పుడు ఈ తేనె తోటలో దీని వ్యాఖ్యానం అక్కడ చూడండి. వాళ్ళు చేసింది ఏంటంటే, ఈ తేనె తోటలో ఆ ఈతేనె తోటను దేవుడే సృష్టించాడు, ఆది మానవుణ్ణి దేవుడే సృష్టించాడు, అందులో ఉన్న చెట్టును, పండును దేవుడే సృష్టించాడు. ఆ సైతాను ఈ చెట్టును, ఈ తోటను పెంచకపోతే ఆ సైతాను వచ్చేది కాదేమో. ఆ సైతాను అనేటువంటిది దేవుడి అధీనంలో లేదు అని సందేశమా?
ఇప్పుడు జ్ఞానము అజ్ఞానం ఆచార్య గారు వారు చెప్పేది. వాళ్ళు అక్కడ వ్యాఖ్యానం చేసి చెప్పేది ఇదే చెప్పారనమాట. ఏమని అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, తన బుద్ధి యందు అంటే బుద్ధి యందు ఆత్మయందు జ్ఞానము సత్యము ఇవి ముందు నుంచే ఉన్నాయి. అంటే సైతాను ముందు నుంచే ఉన్నాడు. వాళ్ళు అక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఈ ఆది మానవుడు సృష్టించిన కంటే ముందు నుంచే అక్కడ సైతాన్ ఉన్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. మరి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే జీవుడు బుద్ధి యందును ఆత్మయందును స్థితమై ఉన్న సత్యము జ్ఞానము అనంతము ఆనంద స్వరూపం ఇవన్నీ ముందు నుంచే ఉన్నాయి. ఈ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను తెలుసుకొనినా ఎప్పుడైతే తెలుసుకోవడం జరుగుతుంటుందో, జీవాత్మ తెలుసుకోవడం జరుగుతుంటుందో, అతడు అంటే ఇక్కడ పరమాత్మ గురించి అతడు అంటే జీవుడు ఆ యొక్క వ్యాపక రూప పరమాత్మ బ్రహ్మమున స్థితుడై, అంటే ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు బ్రహ్మ లోపలికి వెళ్ళిపోతాడు, బ్రహ్మలో స్థితుడవుతుంటాడు, బ్రహ్మమయం అవుతుంటాడు, ఆనందమయుడు అవుతుంటాడు. స్థితుడై ఆ యొక్క విపశ్చిత అంటే అనంత విద్యాయుక్తుడైనటువంటి బ్రహ్మతో పాటు సర్వకామములను పొందును. ఇది సరైనటువంటి అంటే దీని వ్యాఖ్యానం చేస్తున్నాడే తప్ప ఇది వైదిక సిద్ధాంతం కాదు, మరియు దయానంద సరస్వతి అభిప్రాయం కాదు. ఇది ఏంటంటే తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లి దాని యొక్క వ్యాఖ్యానం చేస్తున్నాడు. వ్యాఖ్యానం మాత్రమే. సో అశ్నుతే సర్వాన్ కామాన్ దీంట్లో ఈ ఉపనిషత్తులో ఉన్నది కాబట్టి దాని వ్యాఖ్యానం చేస్తున్నాడు. అనగా ఏ ఆనందమును కామించును ఆయా ఆనందమును పొందును. ఈ ప్రకరణంలో ఒకసారి బొంబాయి కాకడవాడి ఆర్య సమాజంలో అతని అభిప్రాయాన్ని చూద్దాం రండి. సత్సంగం జరుగుతుంటే చాలా మంది వచ్చి కూర్చున్నారు. ఆ సత్సంగంలో గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాడు పండితుడు. చెప్తున్నప్పుడు ఏమన్నాడంటే, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు భగవంతుడా అని అతను వ్యాఖ్యానించాడు. ఆ శ్రోతల్లోంచి ఒక వ్యక్తి లేచి నిలబడి, పండిట్జీ నాకు ఒక సందేహం కలుగుతుంది, సమాధానం చెప్పండి అన్నాడు. ఏంటి అంటే, నేను ఒక దొంగను, పిక్-పాకెట్ను, దొంగతనం చేస్తాను. దొంగతనం చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు మంచి బుద్ధిని ప్రసాదించమని అంటే, ఇప్పుడు నేను చిన్న చిన్న జేబు దొంగతనం చేసే అలవాటు నాకున్నది కాబట్టి నాకు మంచి బుద్ధి ఇస్తే నేను గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేస్తాను కదా, ఈ చిన్న చిన్న వాళ్ళని విడిచిపెడతాను కదా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ ఆనందమును కామించునో ఆయా ఆనందమును పొందును. ఇది ఇక్కడ అంటే ఎవరిష్టం ఉన్నది వాళ్ళు కోరుకుంటే అది పొందుతామనే. అంటే అంతే కదా, వారికి విచారం చేసేవారికి వారికి అంతే కదా. అవునా సార్? అక్కడ మరి ఆ పండితుడు చెప్పింది ఏంటంటే, ఈ యమ నియమాలను పాటించినప్పుడు సత్యము అస్థేయం అంటే వస్తువు యొక్క స్వామి అనుమతి లేకుండా ఆ వస్తువును వాడుకోకూడదు, దాన్ని దొంగతనం అంటుంటారు. అది మరి నీకు మంచి చేయదు, వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటది, అందుకని అటువంటిది మానుకోవాలని చెప్పేసి ఆ పండితుడు చెప్పాడు. మరి ఇక్కడ దీనికి సమాధానం దయానంద సరస్వతి మరి ఇప్పుడు గాయత్రి మంత్రం అర్థం కూడా అదే కదా ఆచార్య, బుద్ధి నియమని. మంచి అంటే తప్పు చేసే బుద్ధి కాదు కదా, దొంగతనం చేయడము అనేటువంటిది కాదు కదా, అంటే సద్బుద్ధి నీవమని కోరుకుంటుంది కదా. అదే అని అక్కడ సమాధానం చెప్పాడు. అతడు కూడా దానికి సంతోషపడ్డాడు. కానీ ఇక్కడ సత్యర ప్రకాశంలో ఇక్కడ ఏముందంటే, ఏ ఆనందమును కామించును అంటే ఎవరెవరికి ఎటువంటి విషయానందములో కోరికలు ఉంటుంటాయో అవన్నీ ఆయా ఆనందమును పొందును, ఇదే ముక్తి. ఇప్పుడు ఇక్కడ ఆచార్య దొంగ తన వృత్తిలో అభివృద్ధి కావాలనుకుంటున్నాడు, అంతే కదా. చిన్న దొంగతనం దొంగయే కాదు వాళ్ళు దేశాన్ని దోచుకునే వాళ్ళు,
వీళ్ళు బాంబులు పేల్చేవాళ్ళు, మత మార్పిడి చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఏ రంగంలో ఎవరెవరు ఉన్నారో వారు వారి కోరికలు కోరుకుంటారు కదా. అవును. అపహరణ చేసేవారు, బలాత్కారం చేసేవారు, ఎవరెవరికి ఏది కావాలో కోరుకుంటారు. అది చెడు గాని మంచి గాని కోరుకుంటుంటారు అంతే. కానీ ఇక్కడ అటువంటిది కాదు. ముక్తికి వెళ్ళేటప్పుడు ఈ వాసనలు, ఈ కోరికలు అన్నింటినీ జయించాలి, అప్పుడే ముక్తి లభిస్తుంటది. ఈ కోరికలతోటి ముక్తి పొందితే, ఇప్పుడు వీళ్ళు అంటుంటారు కదా పౌరాణికులు, నువ్వు ఈ కర్మ చేసావంటే సశరీరంగా, అంతేకాకుండా సకుటుంబ సమేతంగా నువ్వు ముక్తికి వెళ్తుంటావు అని చెప్తుంటారు కదా. దానికి వర్తిస్తుంది. కర్మ చేసేటోడు ఒక్కడు, ఆ మిగతా కుటుంబంలో ఉండేవాడు వాడు దొంగను, వ్యభిచారం చేస్తున్నాడు, భర్త మీద కుట్ర భార్య చేస్తున్నాడు, భార్య మీద కుట్ర భర్త చేస్తున్నాడు, పిల్లలు ఎక్కడ దొంగతనం చేస్తున్నారు, ఎక్కడ పట్టుపడుతున్నారు, వాళ్ళ కర్మ వాళ్ళది. కానీ ఇతని ఈ కర్మ చేసినందుకు సకుటుంబ సమేతంగా ముక్తి పొందుతాడు. ఇదంతా ఇప్పుడు ఆచార్య అదే కాకుండా భార్యాభర్తలు, భర్త చేస్తుంటే సగం భార్యకు వస్తుంది, భార్య చేస్తే భర్తకు రాదు అని చెప్తారు ఆచార్య. అదేంటి మరి? ఇప్పుడు భార్యకు యజ్ఞోపవీత ధారణ చేసుకునే అధికారం లేనప్పుడు భార్య యజ్ఞోపవీతం కూడా భర్తకు ధరింపజేసి 6 పోగులు 9 పోగులతోటి ఇట్లా చేస్తున్నప్పుడు మరి వాళ్ళు యజ్ఞోపవీతం వాళ్ళకి లేదని వాళ్ళు చేసింది వీళ్ళకి రాదు, వీళ్ళు చేసింది ఉంటే వాళ్ళకి వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు పూజలు చాలా మంది పురుషులు చేస్తుండ్రు ఆచార్య, స్త్రీలు చేస్తలేరు. మీరు చేస్తేనే మోక్షం అని. ఇప్పుడు మరి తినేది వండిన తిండి వాళ్ళకి పెట్టాలి, పురుషులకు పెట్టాలి, స్త్రీలకు ఎందుకు పెట్టాలి? అది కాదు, ఇది లెక్క. మరి సగం సగం ఎందుకు? ప్రశ్న: శరీరము లేక సాంసారిక భోగములు అనుభవింప జాలనట్లు ముక్తిలో శరీరము లేక ఆనందము ఎట్లు అనుభవించును? అంటే శరీరం లేకపోతే సాంసారిక భోగములను అనుభవింపజాలనట్లు, శరీరం లేకపోతే సాంసారిక సుఖ దుఃఖాలు ఎట్లా అనుభవిస్తుంటాం? ముక్తిలో శరీరం లేక ఆనందమును ఎట్లా అనుభవించును? ఉత్తరము: ఇందుకు సమాధానము పూర్వము చెప్తేమే, ముందే చెప్పాము. ఇంకా కొంత అధికము వినుము. సాంసారిక సుఖములను శరీర ధారణమున అనుభవించున్నట్లు పరమేశ్వరుని ఆధారమున జీవాత్మ ముక్తి సుఖమును అనుభవించును. అర్థమున్నదా? అర్థమవుతుందా? అర్థం అవడం లేదా ఆచార్య? సాంసారిక సుఖములను శరీరాధారం, శరీరముతో యొక్క ఆధారముగా, శరీర మాధ్యముగా అనుభవించున్నట్లు పరమేశ్వరుని ఆధారమున జీవాత్మ ముక్తి సుఖము అనుభవించును. సాంసారిక సుఖము ఏదైతే అనుభవిస్తుంటామో అది శరీర మాధ్యమంగా ఆ సాంసారిక సుఖానందాన్ని అనుభవిస్తాము. అది నువ్వు కూడా అంగీకరిస్తున్నావు. కానీ ప్రశ్నకర్త యొక్క ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే పరమేశ్వరుని ఆధారమున జీవాత్మ ముక్తి సుఖము అనుభవించును. ఉమాచార్య గారు ఇక్కడ జీవాత్మ అని ఎందుకు ప్రయోగించాడు అక్కడ? దాని మీదనే దృష్టి పెట్టి దాన్నే విప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. జీవాత్మ లేదు, జీవాత్మ ఉండదు, ఆత్మ మాత్రమే ఉంటది. జీవం లేకపోయినప్పుడు, జీవన్ముక్తిని పొందినప్పుడు, ఇంద్రియాలను జయించి మనస్సును అధీనంలో ఉంచుకొని నిర్వీర్యం చేసి ఆత్మతత్వంగానే ముక్తిలో ప్రవేశించడం. అప్పుడు మరి జీవాత్మ ఎట్లా ఉంటుంటది? ఉండదు. కాబట్టి ఈ జీవాత్మ అనే పదం సరైనది కాదు. ఆత్మముక్తిని సుఖమును అనుభవించును అనొచ్చు. బాగుంది. ఆ ముక్త జీవుడు మళ్ళా ముక్త జీవుడు అంటున్నాడు. ముక్త జీవుడు కాదు, ముక్తాత్మ అనే పదం ఉండాలి. అనంత వ్యాపక బ్రహ్మమునందు స్వచ్ఛందముగా తిరుగును. శుద్ధ జ్ఞానముతో సృష్టిని చూచును.
ఇతర ముక్తాత్మలతో కలియును. ఇక్కడ చూడండి, ఇతర జీవాత్మలతో కలియును అనట్లేదు, ముక్తాత్మలతో కలియును అన్నాడు. మరి జీవాత్మ అనే పదం ఎందుకు పెట్టాలి? ముక్తాత్మ అనే అనాలి కదా. అది పెట్టద్దు ఆచార్య. మరి సృష్టి విద్యను క్రమముగా చూచుచు లోకాంతరములందు అనగా దృశ్య అదృశ్యములకు ఈ లోకములందంతటను తిరుగును. సర్వలోకములందును ఈ దృశ్య అదృశ్యం అన్నింటిలో తిరుగును. అతని జ్ఞానమునకు విషయములైన పదార్థములనన్నింటినీ చూచును. జ్ఞానం ఎంత ఎక్కువైనా అంత ఆనందం అధికమగును. ఇగో ఇది సరైనటువంటిది కాదు. చూడండి, ఎందుకు అంటే ఇప్పుడు మనం అంతా ఎందుకు ఈ సత్యార్థ ప్రకాశం ఎందుకు చదువుతున్నాం, వేదం ఎందుకు చదువుతున్నాం, దర్శనాలు ఎందుకు చదువుతున్నాం, సాధన ఎందుకు చేసుకుంటున్నాం? ఎవరు మాట్లాడారండి? జ్ఞానం పొందడానికి ఆచార్జీ, తెలుసుకోవడానికి, జ్ఞానం పొందడానికి. అంతే కదా. అదే మాట మీద ఉందండి. ఈ జ్ఞానమే బాధాకరము. అందుకని జ్ఞానాన్ని వదిలేయాలి. జ్ఞానాన్ని వదిలేస్తేనే ముక్తి సుఖం అనుభవిస్తుంటాము. ముక్తి సుఖము అనుభవించిన తర్వాత ముక్తి సుఖము అనుభవిస్తుండగానే ముక్తిలో ఉండేటువంటి ఆ యొక్క సమయం పూర్తవగానే మళ్ళీ అజ్ఞానమయంగా ఉండడం వల్ల ఈ 84 లక్షల జన్మలలోకి వచ్చి మళ్ళీ జ్ఞానం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడేమని అంటున్నారు అంటే, జ్ఞానం ఎంత ఎక్కువైనా అంత ఆనందము అధికమగును. ఆనందము ఇప్పుడు జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతే ముక్తిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఎంత జ్ఞానం ఎక్కువైతే అంత ఆనందం పొందినట్టయితే, మరి ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడు ముక్తి అవధి పూర్తి అవుతుండగానే బడి గంటలు మోగానే ఇంటికి రావాలనే బుద్ధి ఎట్లా కలుగుతుంటది? పని సమయం అయిపోగానే ఇంటికి రావాలనేది ఎలా కలుగుతుంటది? మళ్ళీ రెండవ రోజు పనికి పోవాలనేది, బడికి పోవాలనేది ఎట్లా కలుగుతుంటది? ఈ అనంత జ్ఞానం, ఈ జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందాన్ని పొందును అని అన్నప్పుడు, మళ్ళీ ఆనందాన్ని ముక్తిలో ఆనందాన్ని పొందుతుంది కదా ఆత్మ. మరి ఆ ఆనందం తగ్గింది ఎప్పుడు? అమ్మగారు ఆ మాట అన్నారు, అదే మాట మీద తగ్గదు అని అన్నప్పుడు, మరి ఆ తగ్గనప్పుడు ముక్తి నుండి ఎలా వస్తుంది? వచ్చి ఈ ముక్తి నుండి వచ్చేటువంటి ఆత్మ అజ్ఞానయుక్తమైనటువంటి ఒక హింస చేయడం, ఒకరిని బలత్కరించడం, ఒక చెట్టు నరకడం, ఒక ప్రాణిని చంపడం, ఇటువంటి అజ్ఞానయుక్తమైన పనులు ఎందుకు చేస్తుంది? అంటే ఎన్ని రోజులు ఇది ఇట్లుంటదో ఆచార్జీ, అది పరమాత్మకు తెలుసు కదా. మరి అమ్మగారు 36,000 సార్లు ఈ ప్రళయము సృష్టి అయితే ఎంత సమయం పడుతుందో అంత సమయం వరకు ముక్తిలో ఉంటుంటది. ఇప్పుడు ఇవాళటి పాఠంలో రాజమణమ్మ గారు చెప్తున్నటువంటిది, సత్యార్థ ప్రకాశం చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే అంత ఆనందం కలుగును. ఇప్పుడు ఆ ఆనందంలోనే ఉన్నది కదా ఆత్మ. మరి ఆ ఆనందంలో ఉన్నప్పుడు ఈ ముక్తిలో ఉండే సమయం పూర్తి అవుతుండగానే మరి ముక్తి నుండి తిరిగి వస్తున్నప్పుడు తప్పుడు పనులు చేయడానికి కలిగినటువంటి అజ్ఞానము ప్రభావితం చేస్తుంది కదా. మరి ఆ ముక్తిలో ఉన్నటువంటి అనంత ఆనందం అది ఎక్కడ పోయింది? అది అర్థమైతలేదు ఆచార్య. అందుకే అంటుంటారు, నీకైనా బుద్ధుండే చేస్తున్నావా? ఈ మాట బుద్ధుండే మాట్లాడుతున్నావా? నీకైనా తెలుగుండే చేస్తున్నావా అని అంటుంటారు కదా. మరి దాని అభిప్రాయం ఏంటి? అంటే లేదు కాబట్టే కదా. అందుకని ముక్తికి వెళ్ళేటప్పుడు ఈ జ్ఞానం కూడా బాధాకరమే. అందుకని జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది. కేవలం ఆత్మభావం. ఇప్పుడు అమ్మగారు ఈ పరిస్థితి ఏంటంటే సాధనాలు ఎప్పుడు అంటే సాధ్యం సిద్ధించే వరకే. సాధ్యం సిద్ధించిన తర్వాత సాధనాల యొక్క అవసరం లేదు కదా.
లేదు. మరి ఈ ఈ యొక్క మనము ఈ ధర్మార్థ కామ మోక్షాలు విద్యను చదవడం, గురువును ఆశ్రయించడం, ఇదంతా చేయడం దేనికి అంటే జ్ఞానం అనే సాధనాన్ని పొందడానికి. ఆ జ్ఞానం ద్వారానే పరమాత్మ ఈశ్వర ప్రాప్తి జీవనం తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇక ఎంతో శ్రమపడి వంట చేసుకున్నారు. ఏ పదార్థం కావాలో ఇప్పుడు రకరకాల మామిడి పనులు వచ్చినాయి, అవన్నీ తెచ్చుకున్నాం, తిన్నాం. తిన్న తర్వాత ఏముండదు ఆచార్య, ఆనందాన్ని పొంది ఇక మర్చిపోవటమే. ఇప్పుడు కోరుకొని పెళ్లి చేసుకున్నాం. చేసుకున్న తర్వాత భార్య సుఖం, భర్త సుఖం పొందాం. ఆ తర్వాత కొడుకు సుఖం పొందాం. తర్వాత ఉద్యోగ సుఖం పొందాం. తర్వాత ఇదే పనులు ఉంటది ఆచార్య జీవాత్మగా. అమ్మగారు ఇదైనాక అది, అదేనాక అది, అదేనాక అది, ఏం లేదు ఇక. అమ్మగారు మళ్ళీ విషయాంతరంలోకి వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే జ్ఞానాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. స్థిత ప్రజ్ఞులుగా ఉండాలి అంటే జ్ఞానాన్ని వదిలేయాలి. ఇంకా జ్ఞానం పెంచుకుంటే అంటే అది కోరికగా ఉండి ఇంకా 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 కావాలని అంటుంటది కదా. అవును, అంటుంటది. ఇప్పుడు ఎంత జ్ఞానం పెంచుకున్నా కొడుకు తండ్రి అవుతాడా, తండ్రి కొడుకు అవుతాడు. తండ్రి కొడుకు కొడుకే, గురువే శిష్యుడే, దేవుడే, దేవుడే. అలాంటప్పుడు ఇప్పుడు ఆ జ్ఞానం ఎంత ఎక్కువ అయితే అంత ఆనందం అధికమగును అని అంటున్నారు. సరే, ఆనందం అధికమైంది. సమయం చాలా అయింది ఆచార్య. అక్కడ అయిపోయినట్టుంది. నెట్టిపోయిందేమోనండి. ఏమో, ఇక్కడ ముందు తీసుకెళ్ళండి అన్నయ్య. సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశ నుంచి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. అందులో ముఖ్యంగా అవిద్య, అజ్ఞానం, సంశయాలు అన్నిటి నివృత్తి జరిగిన తర్వాత పరమాత్మకు దగ్గర అవుతాం అనే విషయాన్ని ఈరోజు పాఠంలో తెలుసుకున్నాం. ముక్తి అంటే ఏమిటి అనే దానిపై అనేకంగా చర్చ జరిగి ఎన్నో కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాం. జీవుడు అంటే ఏంటి, బుద్ధి అనేది ఏంటి, ఆత్మ అంటే విషయం ఏంటి, ఇలాంటి విషయాలపై లోతైన చర్చ, కొత్త జ్ఞానాన్ని మనం పొందాము. ఈ జ్ఞానము, ఆనందము, ముక్తి, వీటికి ఉన్న సంబంధం, ఇలాంటి విషయాలపై మనం ఎంతైనా లోతైన విషయాలు, జ్ఞానాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా పొందాం. కాబట్టి ఎపిసోడ్ అందరం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మనం ఈ ఎపిసోడ్ను అందరికీ అందిద్దాం అని మనవి. తర్వాత ఈ ఎపిసోడ్ విన్న తర్వాత ఏవైనా సందేహాలు ప్రశ్నల రూపంలో కామెంట్ బాక్స్ లో ప్రశ్నలు రాసి సందేహం చేసుకోగలరని కోరుతున్నాను. తర్వాత ఈరోజు వైదిక సంధ్య నాదేని అనుకుంటానండి. నేను విజయదుర్గమ్మ గారు ఉన్నారు. వారు విజయదుర్గమ్మ గారు చేస్తారు. నాదేనండి, నేనే. అమ్మగారు కెమెరా ఓపెన్ చేయండి, అమ్మగారు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీశ్రయతాం స్వాహ. ఓం వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః. ఓం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః.
ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే మార్జాన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునశ్చరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదత్ తపసోऽధ్యజాయత తతో రాత్ర జాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్. దివించ పృథ్వీంచ అంతరిక్షో మదోస్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచేదిక్ అగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం దక్షిణాదిక్ ఇంద్రోధిపతి స్థిరస్థిరాజై రక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ప్రతీచే దిగ్వరుణోధిపతిః హృదా కూరక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషుభ్యో ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ఉదీచే దిక్సోమోధిపతిః స్వజో రక్షితాసనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషాగ్రీవో రక్షితా వీరుద ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణము. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితత్యాగ్నిః. చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషచ్చః. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశ్యే విశ్వాయ సూర్యం వద్వయం తంసస్పరిస్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రమచ్చరత్. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం పబ్రవామ శరదశతం అదీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. గురుమంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకునేటట్లు అనుగ్రహించు తండ్రి. నమస్కారం మంత్రం. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రం కూడా చెప్పనండి. చెప్పండి.
శాంతి మంత్రము. ఓం జ్యో శాంతి, అంతరిక్షగం శాంతి, పృథ్వీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతి శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్జీ. ప్రభాకర్ గారికి కూడా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. విజయదుర్గమ్మ గారు, ఉమ్. అది నాసదీయ సూక్తం అందుబాటులో లేదమ్మ గారు. నేను దొరికిన తర్వాత పంపిస్తాను. ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను. అట్లాగే ఆచార్జీ. సరే సరే. ఓం నమస్తే ఆచార్జీ. సర్వేభ్యో నమః. నమస్తే ఓం ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ వెళ్ళిపోండి, ఎందుకంటే ఇది పని చేయడానికి లేదు, కరెంట్ పోయింది కాబట్టి. ఇది మొబైల్లో ఉన్నాను, లేదంటే అట్లాగే రికార్డ్ అవుతా ఉంటుంటది. దీంతో రికార్డింగ్ బంద్ చేయడానికి రాదు. ఎవరికి వారు వెళ్ళిపోండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.